రాజ్గిరిని మాజీ సీఎం కేసీఆర్ చిన్నపిన్నం చేశారని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆరోపించారు. కేటీఆర్ పార్టీ మాటలకు ప్రజలు హాస్యించుకుంటున్నారని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కో చరిత్ర ఉందని, మీకేమైనా చరిత్ర ఉందా అని కేసీఆర్ను కేటీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. అయితే రాజయ్యను డిప్యూటీ సీఎంగా ఎందుకు తొలగించారు, కేసీఆర్ జవాబు చెప్పగలరని ఎమ్మెల్యే నిలదీశారు. ఏం లేదు, వాళ్ళ టాపిక్ వద్దు కూడా. వాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తారు, లేకపోతే రాజ్యాంగం దాని ప్రకారం చూసి వాళ్ళు చేస్తారు. మీకు న్యాయం మీరు చేస్తానో, సంసారం వీళ్ళు చేస్తానో, వ్యభిచారమా పట్టుకొని మాట్లాడుకుంటూ వీళ్ళు ఒక అయితే నిన్న మొన్న చూసిన పోనీ ఆ క్యాండిడేట్ కూడా పట్టుకొని మాట్లాడి తిరిగి చేసినట్టే వాడు ఊరు గోక్కుంటే తిరిగేటోని పట్టుకొని వీళ్ళు ఏదో నెత్తిన పెట్టుకొని తిరుగుకుంటూ మాట్లాడుతున్నారు. ఓ పద్ధతి లేదు, ఓ పాడు లేదు. మీరు ఏది చెప్తే అదే, ఏది ఇంకా కూడా ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారో తెలియదు. కానీ ఆ పద్ధతి మార్చుకోండి. మీరు చేసింది ఏంటిది, మీ యొక్క బతికేంటిది? మీరు ఎన్నడన్నా ఒక్కరోజు జిల్లా అభివృద్ధి గురించి పాల్పడి మాట్లాడినరా? ఎన్నడన్నా నిధులు రాష్ట్రం నుంచి జిల్లాకు తీసుకురావాలని ఖమ్మమో నల్గొండనో ఆన్నో ఈన్నో పాటుపడినట్టు మన జిల్లా నాయకులు ఎన్నడన్నా ఒక్కరన్నా, ఒకడు కబ్జాల కోసం అంటాడు, ఒకడు పార్టీని తిట్టడం. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉన్నది, మీకే ఉన్నది చరిత్ర. అసలు మీరు నెహ్రూ గారి ఆయంలా తెలంగాణని అందులో పాకిస్తాన్లకో అందులోకో ఇల్లు ఓన్ చేయకుండా రజాకార్ల నుంచి కాపాడుకొని పట్టుకొచ్చిన తెలంగాణని విలీనం చేసిన దానికి మార్పు వేషాలు వేసుకొని వీడి తిరుగుతూ అంటాడు. అసలు మీకు ఆ చరిత్ర ఉందా? మీరు అప్పుడు మీ